ఉండేటటువంటి మీ భూమిని నేను 3 విడతలుగా పేమెంట్ చేస్తాను అని చెప్తున్నాడు కలెక్టర్ గారు. కానీ ప్రజలు నమ్మడం లేదు. నేను కోరేది ఒకటే కలెక్టర్ గారిని, మీరు 3 విడతలుగా డబ్బులు ఇస్తా అంటే 3 విడతలుగా ఎకరానికి మీరు ఇస్తానన్నటువంటి 44 లక్షల రూపాయలు కాకుండా 1 కోటి రూపాయలు ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. అది కూడా మీరు రిటర్న్లో ఇవ్వండి, రాసి ఇవ్వండి, మేము 3 దఫాలుగా ఈ 1 కోటి రూపాయలు పేమెంట్ చేస్తామని రైతులు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదంటే అక్కడ కాళేశ్వరం కాలువ ఏదైతే ఆ ఊరు నుంచి పోతుందో అక్కడ ఒక 156 ఏకర్స్ 156 ఎకరాలు ఎక్సెస్ ఉన్నది ల్యాండ్. భూమికి బదులుగా భూమి ఇవ్వమని అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ మాటగా మీడియా తరఫున ప్రభుత్వానికి చెప్పమని నాకు నిన్న కోరినారు. భూమి బదులు భూమి ఇచ్చినా వెళ్ళిపోతాం, లేదు 1 కోటి రూపాయలు పర్ ఏకర్ ఇస్తాం, 3 దఫాలుగా ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినా వెళ్ళిపోతామని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏముందంటే, పాపం చాలా మంది వేములఘాట్లో మల్లన్న సాగర్లో భూములు పోయిన వాళ్ళు వచ్చి రెడ్డిపల్లిలో కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ మళ్ళీ పోతుంది ట్రిపులర్లో. సో బీభత్సమైన పరిస్థితి ఉంది ఇక్కడ. ఈ ఒక్క జిల్లాలోనే కాదు, నేను నల్గొండలో కూడా ఇదే పరిస్థితి చూసిన. సో నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డబుల్ ఎవరి అయితే మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో వాళ్ళకు కొంత సానుభూతితో ఆలోచించి మంచి ధర ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము గన్పూర్ ఆయకట్టుకు పోయినాం, ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నాం. అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక 60 రోజులు మునిగిపోతూ ఉన్నారు కాబట్టి గన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎత్తు పెంచడానికి డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. కానీ ఇరిగేషన్ మంత్రిగా మరి అప్పుడు హరీష్ రావు గారే ఉండే, కానీ ఆయన ఎందుకో మరి పట్టించుకోలేదు. ఈ గన్పూర్ ఆయకట్టు 0.2 TMC ఉండే, ఇసుక పేరుకపోయి 0.138 TMCకి దాని కెపాసిటీ పడిపోయింది. సో తర్వాత డెసిషన్ జరిగింది 0.3 TMCకి కెపాసిటీ పెంచాలని చెప్పి 43 కోట్ల రూపాయలు 2016లో మంజూరు చేసి, కానీ 2024 వరకు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 18 కోట్లు. మరి మీరే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు హరీష్ రావు గారే, ఆయనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మెదక్ అంటేనే హరీష్ రావు, హరీష్ రావు అంటేనే మెదక్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు మరి ఇంత జాప్యం జరిగిందన్నది తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1.72 అడుగుల ఎత్తు పెంచితే పాపన్నపేట మండలంలో నాగ్సాన్పల్లి, షేర్పల్లి, కోడపాక, గాజులగూడెంలో భూములు పోతా ఉన్నాయి. కొల్చారం మండలంలో చిన్న గన్పూర్ సంగాయిపేటలో కూడా భూములు పోతా ఉన్నాయి. అయితే భూములు అక్వైర్ చేసుకోవడానికి 13 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 5 కోట్లు రిలీజ్ చేసి. అయితే ఇక్కడ మెదక్లో నేను ఒక పెక్యులియర్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన, వేరే జిల్లాలో లేనటువంటిది. మొదలుపెట్టిండ్రు 3 ప్యాకేజీలు కాళేశ్వరం 17, 18, 19. అవసరమైన డబ్బు ఎంత అంటే 2562 కోట్లు, కానీ ఇచ్చింది ఎంత 991 కోట్లు. అంటే 1/3 డబ్బులు వచ్చినాయి దీనికి. దాంతో నిన్న పోయిన చోటల్లో రైతులు ఏం చెప్తున్నారంటే, వచ్చిరు మా భూములు తీసుకున్నారు, తవ్విండ్రు, వదిలేసిండ్రు, ఇటు నా నీళ్ళు వస్తలేవు, అటు ఆ భూములు సాగు చేసుకునే పరిస్థితి లేదు, ఇదెక్కడ బాధ అంటున్నారు. మరి ఇది ఇట్లా ఎందుకు జరిగింది? నేనైతే నిజామాబాద్ దాటి ఎప్పుడు బయటికి రాలేదు ఈ 10 ఏళ్లలో. మెదక్లో బీభత్సమైనటువంటి అభివృద్ధి జరిగి ఉంటుంది, మరి చాలా పెద్ద నాయకులు ఉన్నారు కదా అని అనుకున్నా. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు మారాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్నా వీరిని పట్టించుకోవాలని చెప్పి నేను చాలా సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ తర్వాత మేము మెదక్ చర్చ్కి వచ్చినాం. చర్చ్లో చాలా అద్భుతంగా పెద్దలంతా ప్రార్థన చేసి దీవించి పంపించినారు. ఆ చర్చ్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మొన్న 100 సంవత్సరాలు నిండినప్పుడు ఆ హామీలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తర్వాత డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఇల్లు పిల్లికొట్టాల దగ్గరికి పోయినాం మేము. కేసీఆర్ గారు పెద్దలు ఉన్నప్పుడు వారి హయాంలో కట్టించారు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వాళ్ళు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఆక్యుపెంట్స్ అందరూ కూడా కేసీఆర్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. దాన్ని తీసేసి బాబా కాలనీ అని పెడుతుర్రట ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆ పేరు అలాగే ఉంచాలి కేసీఆర్ కాలనీ అని చెప్పి ప్రజలు డిమాండ్ చేసినారు. ప్రజల డిమాండే నా డిమాండ్ కాబట్టి మరి పని ఎవరికి వేస్తే పేరు వాళ్ళకి రావాలి. పెద్దవారు కేసీఆర్ గారి పేరు ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఒక్క రోడ్డు కూడా మంచిగా లేదు. మంచినీళ్ళ కనెక్షన్ ఇచ్చిండ్రు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు, కానీ రోడ్స్ బాగలేవు, శ్మశాన వాటిక లేదు, గుడి లేదు, చర్చ్ లేదు, మసీదు లేదు. మాకు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కాలనీ కట్టించినా కూడా ఖచ్చితంగా శ్మశాన వాటిక ఉండాలి, ఖచ్చితంగా గుళ్ళు ఉండాలి, చర్చ్ ఉండాలి, మసీదు ఉండాలి అని చెప్పింది. కానీ అది ఎటువంటి ఫెసిలిటీ కూడా లేకుండా అక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసేటి అనర్హులకు ఇచ్చిరు కాబట్టి సంవత్సరం పొడవునా తాళాలు వేసి పెట్టుకుంటున్నారు. ఎవరికైతే అర్హత లేకుండా డబుల్ బెడ్రూమ్స్ పొందినరో
వాటిని తీసి నిజమైన పేదవారికి ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా వచ్చింది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది నేను చెప్పలేను, ఎందుకంటే అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. అదే దగ్గర చాలా మంది ఉద్యమకారులు వచ్చి మమ్మల్ని అడిగిండ్రు, మరి ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉండే, ఆమె ఎప్పుడు కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు పదే పదే చెప్పిండ్రు. మరి ఆ విషయం నిజమైతే పద్మక్క గారు కూడా ఆలోచించుకోవాలి ఏం జరిగింది ఏంది అన్నది. అదేవిధంగా మన వడ్డెర కాలనీకి పోయినాం మేము, తర్వాత నాగసాన్పల్లికి. అక్కడ ఎంత ఘోరం ఉందంటే అప్పుడెప్పుడో పెద్దలు నారాయణ రెడ్డి గారు అని, శశిధర్ రెడ్డి అన్న పేరు, వాళ్ళ ఫాదర్ పేరు నారాయణ రెడ్డి సార్, అదే మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడే నాగసాన్పల్లిలో పాపం వడ్డెర వాళ్ళకు ఒక 32 కుటుంబాలకు భూములు ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎటువంటి ఫెసిలిటీ వాళ్ళకి లేదు. వాళ్ళకు పాపం ఫైనాన్షియల్ పొజిషన్ లేదు, ప్లాట్ ఉన్న ఇల్లు కట్టుకోలేని పరిస్థితి 30 ఏళ్ళ నుంచి. అయితే వారానికి ఒక్కసారి మిషన్ భగీరథ నీళ్ళు వస్తుంది. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చూడడానికి. లిటరలీ వాళ్ళు మైగ్రెంట్ లేబర్ బతికినట్టు బతుకుతున్నారు. ఇప్పుడు కూడా వరకులు కప్పుకొనే ఉన్నారు. వారి కోసం ప్రయత్నం చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. వాళ్ళకి ల్యాండ్ ఉంది, వాళ్ళు చాలా పేద స్థితిలో ఉన్నారు కాబట్టి తక్షణం అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వానికి మేము 13 ఫిబ్రవరి వరకు గడువు ఇస్తా ఉన్నాం. ఎందుకు 13 ఫిబ్రవరి అంటే అప్పటి లోపల మా జాగృతి జనంబాట కార్యక్రమం అయిపోతుంది. 13 ఫిబ్రవరి లోపల ప్రభుత్వం ఆ 32 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. లేదంటే మేమే తెలంగాణ జాగృతి నుండి అక్కడ శ్రమదానం చేస్తాం, రోడ్లు వేస్తాం, ఇండ్లు కడతాం, నిరసనగా కడతాం ప్రభుత్వానికి. మేము ఒక చిన్న సంస్థ, మేము పెద్దగా ఒకేసారి చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజలను ఆదుకోవడానికి ఎట్లా చేయొచ్చు, సీరియస్నెస్ ఉంటే, సిన్సియారిటీ ఉంటే అని చెప్పి చెప్పడానికి చేస్తాం. నిన్ననే అక్కడికి పోయినాం. పాపం అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా కూడా పాములు తేళ్ళు ఉన్నాయంటే పొద్దున్నే మా రమేష్ గౌడ్ గారు, మెదక్ నాయకులు, మా మారన్న గారు, వీళ్ళందరూ కలిసి, మా తమ్ముడు చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి పొద్దున్నే అక్కడ మొత్తం జేసీబీని తీసుకుపోయి బ్లేడ్ కొట్టించి మొత్తం క్లియర్ చేసారు ఇప్పుడు అక్కడ. ఎందుకంటే అట్లీస్ట్ నడవడానికి పాములు తేలి లేకుండా ఆ చిన్నపిల్లలకు ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ప్రజలే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి మీరు మజ్బూర్ చేయొద్దు మమ్మల్ని. ఖచ్చితంగా 13 ఫిబ్రవరి లోపల మరి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక విద్య గురించి ఆలోచిస్తే మెదక్ జిల్లాలో దారుణమైన పరిస్థితి ఉన్నది. యూనివర్సిటీ అయితే లేదు మనకు, మెదక్కు ఉన్నది ఒకటే పీజీ సెంటరు. అక్కడ ఉన్న కోర్సుల్లో సగం కోర్సులు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఎందుకంటే లెక్చరర్ లేరు. ఆయనతో కూడా లేదని, ఆయనతో కూడా లేదా, 3 కోర్సులు నడుస్తున్నాయి పీజీ సెంటర్, అది కూడా క్లోజ్ అయింది. మహానాయకులు ఉన్న దగ్గర ఇట్లే జరుగుతుందని నాకు ఇప్పుడే కొత్త జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే మేము చాలా చాలా గొప్పగా తీసుకున్నాం మెదకంటే, మరి గింత ఘోరంగా ఉందని మాత్రం అనుకోలేదు. ఒక పీజీ సెంటర్ కూడా లేదు, పీజీ సెంటర్ లేదు. కాబట్టి పీజీ సెంటర్ని మరి తక్షణమే తీసుకురావాలి. అదేవిధంగా ఇక్కడ జోన్ ఏదైతే ఉందో సిరిసిల్ల జోన్లో ఉన్నాం మనం. దీంతో హైదరాబాద్లో వచ్చే ఏ ఉద్యోగానికి కూడా ఇక్కడ యువతి యువకులకు అవకాశం వస్తలేదు. కాబట్టి హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మరి చార్మినార్ జోన్లో మెదక్ నర్సాపూర్ కలపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇందాక అన్న చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం కనిపిస్తలేదు. మెడికల్ కాలేజ్ ఇచ్చిరు ఇక్కడికి, అందులో 100 సీట్లతో ఇచ్చిరు. హాస్టల్ భవనం సరిగ్గా లేదని 50 ఇప్పుడు కొడంగల్కి పట్టుకపోయారు, 50 సీట్ల అందులోకి. ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ మెదక్ల ఫెసిలిటీ బాగాలేకపోతే బాగా చేయాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సీట్లు మీ కాన్స్టిట్యున్సీకి పట్టుకపోవడం అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండేటటువంటి నర్సింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ తక్షణమే మంచి భవనాలు కట్టాలి. ఎందుకంటే 180 కోట్లు శాంక్షన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది భవనాల కోసం. నర్సింగ్ కాలేజ్కి 20 కోట్లు శాంక్షన్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కానీ 20 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలంటే అందులో ఓన్లీ 12 ఎకరాలు మాత్రమే ల్యాండ్ అక్వైర్ అయింది. కాబట్టి ఈ ఫండ్ అంతా కూడా ఆగిపోయింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ రావాల్సిన సీట్లను సీఎం గారు తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. మెదక్ జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి రావాలి. అయితే ఈ లోపల ఇవన్నీ సగం సగం చేసిన పనులు కాబట్టి ఏం జరిగిందంటే ఆ హాస్పిటల్ని టీచింగ్ హాస్పిటల్ చేసి ఇప్పుడు అది నా గర్కానా ఘాట్కా అన్నట్టు అయిపోయింది. అటు ఫుల్ టైం హాస్పిటల్ కాదు, ఇటు పిల్లలు నేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. సో మెదక్ జిల్లా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు చూసుకున్నట్టయితే చిన్న పెద్ద ఒక 300-400 కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మెయిన్ చెరుకు ఫ్యాక్టరీ మూతపడ్డది కాబట్టి పెద్దగా అవకాశాలు లేకుండా పోయినాయి ఉపాధి అవకాశాలు అని చెప్పి ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. నిన్న మెదక్ పట్టణంలో నాకు బతుకమ్మలు బోనాలతో వెల్కమ్ చెప్పడానికి వచ్చిన ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల నా దగ్గరకు వచ్చి, నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఆడపిల్లలందరూ నా దగ్గరకు వచ్చి హత్తుకొని మాట్లాడుతుంటారు. పాప మా అమ్మాయి వచ్చి నాకు సీక్రెట్గా చెవులు చెప్తుంది,
అక్క మేము 200 మంది ఉన్నాము, కుట్టు పని నేర్చుకున్నాం, ఏదైనా చిన్న కంపెనీ పెట్టేవా ప్లీజ్ అని నన్ను అడుగుతున్నాను. చాలా బాధ అనిపించింది. తప్పకుండా మెదక్లో మంచి కంపెనీలు రావడం కోసం ఒక సంస్థగా మేము కూడా ప్రయత్నం చేస్తామని మెదక్ బిడ్డలందరికీ కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక వ్యవసాయానికి సంబంధించి ఇందాక మాట్లాడుకున్నట్టు కాళేశ్వరంలో 1,50,000 ఎకరాలు ఇక్కడ సాగు కావాలి, కానీ ఒక్క చుక్క కూడా కొత్తగా నీరు రాలే. నిజాం హయాంలో కట్టినటువంటి 1905లో కట్టినటువంటి గన్పూర్ ఆయకట్టు వచ్చే నీళ్ళే ఇప్పటి వరకు కూడా మనకు దిక్కు. ఒక్కటంటే ఒక చుక్క నీరు కూడా అదనంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా కూడా రాలేదు. ఇది చాలా